ప్రభునామ స్తోత్రములు. చూడండి, ప్రార్థనలో స్తుతి ఉండాలి. ప్రార్థనలో స్తుతి ఉండాలి. మన ప్రభువు స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండువాడు. స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండువాడు. ఆయన మనకు చేసిన మేళ్లకు వెండి బంగారాలను, పండు పలహారాలను ఆయన ఆశించేవాడు కాదు. కాబట్టి మనం ఆయనకు స్తుతులు అర్పించాలని ఆశిస్తున్నాడు. వెండి బంగారాలను కానీ, పండు పలహారాలను కానీ ఆయన ఆశించేవాడు కాదు. కానీ మనము ఆయనకు స్తుతులు అర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు పిల్లారా. కనుక చూడండి, కీర్తన 50వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు అని ప్రభు అంటున్నాడు. స్తుతి చేయటం మంచిది. స్తుతి చేయటం మంచిది. సకల సృష్టి ఆయనను స్తుతించుతున్నది. సకల సృష్టి ఆయనను స్తుతించుతున్నది. సకల ప్రాణులు ఆయనను స్తుతిస్తున్నవి. సకల ప్రాణులు ఆయనను స్తుతిస్తున్నవి కదా. కాబట్టి సజీవులే కదా నేను స్తుతించుదురు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఈ దినంలో నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను అని హిజ్కియా అంటున్నాడు. మన్ను నిన్ను స్తుతించనా? మన్ను నిన్ను స్తుతించనా? స్తుతించదు. సజీవులే కదా. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినంలో నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను అని హిజ్కియా అంటున్నాడు పిల్లలు. హిజ్కియా అంటున్నాడు. కనుక ప్రభువును స్తుతించలేనివాడు మృతుడే. ప్రభువుని స్తుతించలేనివాడు మృతుడే. కాబట్టి స్తుతి లేని ప్రార్థన కూడా మృతమే. స్తుతి లేని ప్రార్థన కూడా మృతమే. ప్రభువును స్తుతించడం వలన మనము బలము పొందుతాం. ప్రభువును స్తుతించడం వల్ల మనము బలం పొందుతాం పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్కరూ స్తుతించాలని నేను కోరుకుంటున్నాను.